ఓసీ పిల్స్ అనేవి ఏంటంటే అవి హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కొన్ని డోసెస్లో జమ చేసి ఈ ఓసీ పిల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ఓసీ పిల్స్ తీసుకున్నప్పుడు కొన్ని రకాల మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. ఇవి ఎందుకు అంటే ఈ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల చాలా వరకు ఏంటంటే కొంతమందికి ట్యాబ్లెట్ తీసుకున్నాక గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అంటే ఎసిడిటీ లాగా, బ్లోటింగ్, గ్యాస్ ఎక్కువ ఫామ్ అవడము, కడుపులో మంట రావడం, తిప్పడము అనేది కామన్గా ఈ ఓసీ పిల్స్తో కామన్గా ఉంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్. ఇదే కాకుండా ఈ వామిటింగ్ సెన్సేషన్ రావడము, తిప్పినట్టు అవ్వడము, బ్రెస్ట్లో పెయిన్, ఈ బ్రెస్ట్ టెండర్నెస్ అంటామంటే బ్రెస్ట్లో నొప్పి రావడం, ముట్టుకుంటే కూడా బ్రెస్ట్ పచ్చిగా అనిపించడము, పెయిన్ రావడం అనేది కూడా ఈ ఓసీ పిల్స్తో సైడ్ ఎఫెక్ట్గా మనం చూస్తున్నాము. ఇదే కాకుండా కొంతమందికి రెగ్యులర్గా స్పాటింగ్ అవ్వడం, ఈ ఓసీ పిల్స్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో పీరియడ్కి మధ్యలో కొన్ని డ్రాప్స్ లాగా స్పాటింగ్ అవ్వడం అనేది కూడా కామన్గా ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది చూడడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళంటే ఏజ్ ఎక్కువగా ఉండి మోర్ దెన్ 35 years స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు, BMI ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ ఇతరత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకు ఓసీ పిల్స్లో ఉన్న ఈస్ట్రోజన్ కాంటెంట్ వల్ల థ్రాంబోసిస్ అంటాం, అంటే బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అవడం, దీన్ని థ్రాంబోసిస్ అంటాం. సో వీనస్ థ్రాంబో ఎంబోలిజం ప్రాబ్లం అనేది కూడా ఒక్కొక్కసారి ఈ ఈస్ట్రోజన్ కాంపోనెంట్ వల్ల ఎవరైతే హై రిస్క్ వాళ్ళు ఉంటారో వాళ్ళలో ఈ కాంప్లికేషన్ చూడడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఏమైనా వాడిన మైగ్రేన్ హెడేక్ అనేది అగ్రివేట్ అవ్వడం కూడా మనము చూస్తుంటాం.